రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ సేమ్ లైక్ చాట్ జీపీటీ ఆర్ జెమిని ఎలా అయితే రెస్పాన్స్ ఇస్తుందో అలాగే ఇస్తుంది. కానీ వాటంత ఫాస్ట్ ఉండవు, ఎందుకంటే అవి మల్టిపుల్ సర్వర్స్లో రన్ అవుతాయి. సో హై కాన్ఫిగరేషన్ సర్వర్స్ అండ్ మల్టిపుల్ సర్వర్స్లో లోడ్ అవ్వడం వల్ల ఈ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దట్ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. కానీ మన మొబైల్లో సింగిల్ సిపియు అండ్ లిమిటెడ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉంటుంది. సో దట్ రెస్పాన్స్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. కానీ కంప్లీట్లీ ఆఫ్లైన్ అండ్ ప్రైవేట్ వే మనం ఏఐని యూజ్ చేయడం ఈ మొబైల్లో, లైక్ ఈ మోడల్స్ని యూజ్ చేసుకొని, సో దట్ మన డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది అండ్ ప్రైవేట్గా ఉంటుంది. మన డేటా ఎక్కడికి ఎక్స్పోజ్ అవ్వదు. అండ్ మనం చూస్తున్నాం రెస్పాన్స్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఐ కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జెమ్మా 4 మోడల్ని మన మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి ఇంటర్నెట్ లేకుండా ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మనం పాస్ట్ వీడియోస్లో జెమ్మా 4 మోడల్ని మన పీసీఆర్ఎల్స్ ల్యాప్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేసి ఆ మోడల్ని వాడాలో వీడియో చేసాం. మీరు కనుక ఆ వీడియోని మీరు కనుక పాస్ట్ వీడియో చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా మన పీసీఆర్ఎల్ సిస్టంలో లైక్ ల్యాప్టాప్లో ఎలా రన్ చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియో ద్వారా మనం ఏఐ మోడల్స్ని లైక్ జెమ్మా 4 మోడల్ని ల్యాప్టాప్లో ఎలా రన్ చేయాలో క్లియర్గా చేసాం. ఆ వీడియో కనుక చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. మనం ఈ వీడియోలో మొబైల్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాం ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసాం. ఇక్కడ గూగుల్ ఎడ్జ్ గ్యాలరీ అని సెర్చ్ చేయాలి. అండ్ మనం సెర్చ్ చేసాక ఇక్కడ ఒక యాప్ అనేది చూపిస్తుంది, అది గూగుల్ వాళ్ళది, గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ. మనం ఇన్స్టాల్ని క్లిక్ చేయాలి. లైక్ ఇన్స్టాల్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అండ్ మనం చూస్తున్నాం యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది అండ్ ఇన్స్టాల్ అనేది అవుతుంది. వెయిట్ చేద్దాం ఇన్స్టాల్ అయ్యేదాకా. అండ్ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక మనం ఏఐ మోడల్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో యాక్సెస్ చేద్దాం మన మొబైల్లో. అండ్ మనం చూస్తున్న యాప్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఓపెన్ బటన్ని ఆన్ చేయాలి, లేదంటే మనం మన యాప్ లిస్ట్లో ఓపెన్ చేసి ఎడ్జ్ గ్యాలరీ అని సెర్చ్ చేస్తే వస్తుంది. గూగుల్ ఎడ్జ్ గ్యాలరీ యాప్ అనేది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాం జెమ్మా 4 మోడల్ని. ఇది లేటెస్ట్గా రిలీజ్ అయిన మోడల్ కాబట్టి మనకు చూపిస్తుంది ఈ మోడల్ని వాడమని. నోటిఫికేషన్ అలౌ చేస్తున్నాం. అండ్ మనకి ఇక్కడ చాలా సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆస్క్ ఇమేజ్, ఆడియో స్క్రైబ్ అండ్ ఏజెంట్ స్కిల్స్, ఏఐ చాట్, ఇంకా మరిన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆస్క్ ఇమేజ్ అనే ఆప్షన్ని లైక్ సెక్షన్ని క్లిక్ చేసి మనం మోడల్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఇమేజ్ ద్వారా ఏమన్నా రెస్పాన్సెస్ అనేవి తీసుకోవచ్చు ఆ ఆప్షన్ని బట్టి. లైక్ అలాగే చాలా సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆడియో స్క్రైబ్ అనేవి, ఇంకా మరిన్ని సెక్షన్స్ ఉన్నాయి. అండ్ మనం చూస్తున్నాం మరిన్ని సెక్షన్స్, ప్రాంప్ట్ ల్యాబ్, అండ్ మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి లేటెస్ట్ నుంచి, లైక్ పాస్ట్ రిలీజ్ అయిన మోడల్స్ కూడా. అండ్ ఈ మోడల్స్ని మనం రన్ చేయాలంటే మన సిస్టమ్ లైక్ మన మొబైల్ ఫోన్లో స్టోరేజ్ అనేది ఉండాలి మోర్ దాన్ 10 GB. అప్పుడే మన మొబైల్ అనేది ల్యాగ్ అవ్వకుండా రన్ అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం పాస్ట్ మోడల్ జెమ్మా 3 మోడల్ని మనం డౌన్లోడ్ చేస్తున్నాం. అండ్ మోడల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం డౌన్లోడ్ అయ్యేదాకా. మనం ఫస్ట్ జెమ్మా 3 మోడల్ని టెస్ట్ చేసి తర్వాత జెమ్మా 4 లేటెస్ట్ మోడల్ని డౌన్లోడ్ చేసి టెస్ట్ చేద్దాం. మనం ఇప్పుడు చూస్తున్నాం మోడల్ అనేది డౌన్లోడ్ అవుతుంది.
ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఫాస్ట్గా ఆర్ స్లోగా డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇది 1 బిలియన్ పారామీటర్ మోడల్ మనం చూస్తున్నాం. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఏఐ కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ మనం చూస్తున్న మోడల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లైక్ మోడల్ అనేది డౌన్లోడ్ అయింది. అండ్ అక్కడ ట్రైట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఫ్రీ ఫామ్, రీరైట్ వన్స్, అండ్ సమ్మరైజ్ టెక్స్ట్, కోడ్ స్నిప్పెట్. ఇవి మనం ప్రాంప్ట్స్కి ఆర్ఎల్స్ బేసిక్ వర్క్స్కి యూజ్ చేయొచ్చు. లైక్ ఏదన్నా సెంటెన్స్ని ఆర్ఎల్స్ పారాగ్రాఫ్ని రీరైట్ చేయడానికి, ఆర్ఎల్స్ సమ్మరైజ్ చేయడానికి. అక్కడ మనకి టోన్స్ అనేవి ఉన్నాయి, ఫార్మల్, క్యాజువల్. మనకు కావాల్సిన టోన్ని క్లిక్ చేసుకొని అక్కడ మనం ఏదర్ కోడ్ కానీ ఆర్ఎల్స్ పారాగ్రాఫ్ కానీ ఇచ్చి సెండ్ క్లిక్ చేస్తే అది రీరైట్ చేస్తుంది కంప్లీట్లీ ఆఫ్లైన్, మన డేటా అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా. అండ్ మనం ఒక సింపుల్ టెక్స్ట్ ఇచ్చి టెస్ట్ చేద్దాం. హలో, ఈజ్ దేర్ ఎనీ మీటింగ్ టుడే అని లైక్ ఒక టెక్స్ట్ ఇచ్చి దాన్ని ఫార్మల్లో రెస్పాన్స్ అనేది ఇవ్వమన్నాం. అది మనం చూస్తున్నాం, రెస్పాన్స్ అనేది వస్తుంది. రెస్పాన్స్ అనేది మంచిగానే ఉంది. లైక్ మనం ఇంకా వేరే వేరే టోన్స్ని కూడా చెక్ చేయొచ్చు. అండ్ మల్టిపుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం టోన్ మార్చాం ఫ్రెండ్లీగా. మనం చూస్తున్నాం రెస్పాన్స్. అక్కడ ప్రివ్యూ ప్రాంప్ట్ని క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ప్రాంప్ట్ని ఇస్తుంది. అండ్ కోడ్ స్నిప్పెట్ కోడింగ్ కోసం యూజ్ చేయొచ్చు. అండ్ మనం ఇప్పుడు లేటెస్ట్ ఈ మోడల్ని మనం కావాలనుకో డిలీట్ కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాం డిలీట్ చేసాం ఈ మోడల్ని. అండ్ ఇప్పుడు మనం లేటెస్ట్ జమ్మా ఫర్ మోడల్ని కూడా డౌన్లోడ్ చేద్దాం. అండ్ మనం డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేయాలి. అండ్ అప్పుడు డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన సెక్షన్ క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు ఆస్క్ ఇమేజ్ సెక్షన్ని క్లిక్ చేసాం. అండ్ జమ్మా ఫర్ మోడల్ని డౌన్లోడ్ చేస్తున్నాం. మనం ఫస్ట్ మనకు కావాల్సిన సెక్షన్ని క్లిక్ చేసిన తర్వాతే మనం ఆ మోడల్ని యూజ్ చేయాలి. అప్పుడే ఆ సెక్షన్ని బట్టి రెస్పాన్స్ అనేది వస్తుంది. లైక్ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తే మనం ఇమేజ్ని యూజ్ చేసి మనం రెస్పాన్సెస్ అనేవి తీసుకోవచ్చు. అండ్ సమ్ అదర్ ఆడియోని క్లిక్ చేస్తే మనం ఆడియో రెస్పాన్సెస్ ఇస్తే ఆడియోని బట్టి మనకు రెస్పాన్స్ ఇస్తుంది. లైక్ మనం అడిగిన క్వశ్చన్స్ ఆడియోలో కరెక్ట్గానే ఉన్నాయా ఆర్ఎల్స్ ఆడియో ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. సేమ్ అలాగే ఇమేజెస్ కూడా. అండ్ మనం చూస్తున్న మోడల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం డౌన్లోడ్ అయ్యేదాకా. అండ్ 2.5 GB మోడల్. లైక్ కొంచెం టైం పడుతుంది డౌన్లోడ్ అయ్యేదాకా, వెయిట్ చేద్దాం. అండ్ మనం చూస్తున్న మోడల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనం కేటగిరీస్ అన్నిటిని చెక్ చేయొచ్చు. లైక్ మనకి చాలా కేటగిరీస్ అనేది ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు ఆస్క్ ఇమేజ్ని టెస్ట్ చేద్దాం. మోడల్ అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయింది. ట్రైట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాం. అండ్ మోడల్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది, అంటే లోడ్ అవుతుంది. వన్స్ ఆ మోడల్ అనేది లోడ్ అయ్యాక మనం ఆ మోడల్ని టెస్ట్ చేయొచ్చు ఆర్ఎల్స్ వాడుకోవచ్చు మనకి కావాల్సిన రెస్పాన్సెస్కి. సేమ్ లైక్ చాట్‌జీపీటీలో ఎలా అయితే మనం ఇమేజ్ని అప్లోడ్ చేసి ఆ ఇమేజ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ఎలా రిక్వెస్ట్ చేస్తామో సేమ్ అలాగే ఈ మోడల్లో కూడా అలాగే రిక్వెస్ట్ చేయొచ్చు. లైక్ వెయిట్ చేద్దాం, మోడల్ అనేది లోడ్ అవుతుంది. మీ మొబైల్ కాన్ఫిగరేషన్ బట్టి లైక్
స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ఆర్ఎల్స్ హై ప్రాసెసర్కి కొంచెం ఫాస్ట్గా ఈ మోడల్ అనేది లోడ్ అవుతుంది. లైక్ మన కాన్ఫిగరేషన్ బట్టే, మొబైల్ కాన్ఫిగరేషన్ బట్టే ఈ మోడల్ అనేది ఫాస్ట్గా ఆర్ఎల్ స్లోగా లోడ్ అవుతుంది. అండ్ నాదనేది మీడియం రేంజ్ మొబైల్ ఫోన్, సో కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. వెయిట్ చేద్దాం ఓపెన్ అయ్యేదాకా. మనం ఇప్పుడు చూస్తున్నాం మోడల్ అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. అండ్ ఇక్కడ చూసిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఒకేసారి 10 ఇమేజెస్ని యూజ్ చేయగలం. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాం మొబైల్ డేటా అన్నీ ఆపేసాం. అండ్ మనం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం మొబైల్ డేటా అండ్ వైఫై లేకుండా ఇప్పుడు ఈ మోడల్ ద్వారా రెస్పాన్సెస్ అనేది చూస్తున్నాం. అండ్ మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాం. అండ్ ఆ క్వశ్చన్కి రెస్పాన్స్ చూస్తున్నాం. ఈ ఇమేజ్ మోడల్కి మనం టెక్స్ట్ ఇచ్చి రెస్పాన్స్ అనేది చూస్తున్నాం. టెక్స్ట్ ఇచ్చాం ఏ ఫార్మర్ హ్యాస్ 17 షీప్స్, ఆల్ బట్ 9 డై, హౌ మెనీ ఆర్ లెఫ్ట్, ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ అని ఒక ర్యాండమ్ క్వశ్చన్ అనేది ఇచ్చాం. మనం చూస్తున్నాం దేర్ ఆర్ 9 షీప్స్ లెఫ్ట్ అని చూపిస్తుంది. అండ్ సమ్ అదర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాం. ఇక్కడ ఇమేజెస్నే కాకుండా నార్మల్ టెక్స్ట్ నుంచి కూడా రెస్పాన్సెస్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలంటే ఇమేజెస్ని ఇచ్చి రెస్పాన్సెస్ అనేది రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ మన వాట్ ఆర్ యువర్ క్యాపబిలిటీస్ అంటే ఈ మోడల్ యొక్క క్యాపబిలిటీస్ అన్నీ స్టెప్ బై స్టెప్ ఇస్తుంది, ఒక పారాగ్రాఫ్ లాగా. అండ్ సమ్ పాయింట్స్ వైజ్ కూడా. అండ్ మనం చూస్తున్నాం రెస్పాన్స్ అనేది ఆ మోడల్ గురించి మొత్తం ఏమేం క్యాపబిలిటీస్ ఉన్నాయని మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అండ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ సేమ్ చాట్ జీపీటీ ఆర్ జెమినీ ఎలా అయితే రెస్పాన్స్ ఇస్తుందో అలాగే ఇస్తుంది. కానీ వాటంత ఫాస్ట్ ఉండవు, ఎందుకంటే అవి మల్టిపుల్ సర్వర్స్లో రన్ అవుతాయి. సో హై కాన్ఫిగరేషన్ సర్వర్స్ అండ్ మల్టిపుల్ సర్వర్స్లో లోడ్ అవ్వడం వల్ల ఈ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దట్ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. కానీ మన మొబైల్లో సింగిల్ సిపియు అండ్ లిమిటెడ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉంటుంది. సో దట్ రెస్పాన్స్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. కానీ కంప్లీట్లీ ఆఫ్లైన్ అండ్ ప్రైవేట్ వే మనం ఏఐని యూజ్ చేయడం ఈ మొబైల్లో ఈ మోడల్స్ని యూజ్ చేసుకొని, సో దట్ మన డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది అండ్ ప్రైవేట్గా ఉంటుంది. మన డేటా ఎక్కడికి ఎక్స్పోజ్ అవ్వదు. అండ్ మనం చూస్తున్నాం రెస్పాన్స్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చింది. ఈ జమ్మా 4 మోడల్ 2 బిలియన్ పారామీటర్స్. అండ్ సక్సెస్ఫుల్గా ఈ ఇమేజ్ సెక్షన్ని చెక్ చేసాం. నేను ఇమేజెస్ అయితే ఇవ్వలేదు, మీరు ఇమేజెస్ ఇచ్చి రెస్పాన్స్ అనేది చెక్ చేయొచ్చు. నేను ఇమేజ్ సెక్షన్లో టెక్స్ట్ ఇచ్చి రెస్పాన్స్ అనేది వస్తుందో లేదో చెక్ చేశాను. సో దట్ మీరు డైరెక్ట్ ఇమేజెస్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ సెక్షన్స్ అయితే ఉన్నాయి, ఏజెంట్ స్కిల్స్ అండ్ సమ్ అదర్. మనం ఫర్దర్ వీడియోస్లో ఈ సెక్షన్స్ని చెక్ చేద్దాం.